హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఎప్పుడైనా ఈ మాటలు విన్నారా? నీ వల్లే నాకు బాధలు వచ్చాయి, నీ వల్లే ఇంటి పరువు పోతుంది అని. ఇది సైలెంట్ టార్చర్ కాదు, ఎమోషనల్ మ్యానిపులేషన్. కొందరు మన డిసిషన్ మేకింగ్ ని గిల్ట్, భయం, ఆబ్లికేషన్ ని వాడుకొని కంట్రోల్ చేస్తారు. ఇది ప్రేమ కాదు, ఇది ప్లాన్ చేసిన కంట్రోల్ మెకానిజం. అసలు ఎమోషనల్ మ్యానిపులేషన్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. మన డిసిషన్స్ ని మార్చేలా వాళ్ళు మన లోపల గిల్ట్, ఫియర్ లేదా డ్యూటీని ట్రిగర్ చేస్తారు. ఎగ్జాంపుల్, అమ్మా నాన్న మాట వినకుండా ఎలా బతుకుతావు? నీ డిసిషన్స్ వల్ల నేను చనిపోతాను అనిపిస్తుంది. ఇవి జస్ట్ ఎక్స్ప్రెషన్స్ కావు, ఇంటర్నల్ కంట్రోల్ టెక్నిక్స్. ఈ ఎమోషనల్ మ్యానిపులేషన్ కి సంబంధించి మన రియల్ లైఫ్ లో జరిగే కొన్ని సినారియోస్ చెప్తాను చూడండి. ఫస్ట్ వన్, మ్యారేజ్ ప్రెజర్. ఇక్కడ 30 దాటిపోయాయి, మాకు ఇంకా నీ పెళ్లి చూసే భాగ్యం ఇవ్వవా అని. ఇది గిల్ట్ తో కూడింది. ఇక్కడ వాళ్ళు చెప్పే మాటలు మన డిసిషన్ ను గిల్ట్ తో ఇన్ఫ్లుయెన్స్ చేయాలనే ఉద్దేశంతో ఉంటాయి. నీ డిసిషన్స్ వల్ల మా పరువు దెబ్బతింటుంది అనే గిల్ట్ ను నెమ్మదిగా నీళ్లు పెట్టేస్తారు. దీనివల్ల మనకి కావాల్సిన పార్ట్నర్ కాకపోయినా పెళ్లికి ఒప్పుకోవచ్చు మనం. సెకండ్ వన్, కెరీర్ చాయిసెస్. ఇల్లు కట్టవా, నేను ఎన్ని కష్టాలు పడ్డానో. ఇది ఆబ్లికేషన్ మ్యానిపులేషన్ అంటారు. ఈ టోన్ వలన మన డిసిషన్స్ వాళ్ళ త్యాగాన్ని తక్కువ చేస్తున్నాయనే భావన కలుగుతుంది. అంటే మనం మన ప్యాషన్ ఉన్న కెరీర్ ని వెంబడించే బదులు వాళ్ళ కష్టం వృధా కాకూడదు అనుకుంటూ మన గోల్స్ ని కాంప్రమైజ్ చేస్తాం. థర్డ్ వన్, పర్సనల్ బౌండరీస్. ఇవన్నీ నా కోసం చేస్తే తప్ప. ఇది ఫియర్ ఎమోషనల్ మ్యానిపులేషన్ అంటారు. ఇది ఒక సాఫ్ట్ గిల్ట్ ట్రాప్ లాంటిది. వాళ్ళు డైరెక్ట్ గా గిల్ట్ చేయకపోయినా ఇది నా కోసం చేస్తే మంచిదే కదా, నువ్వు చేయకపోతే నన్ను నిరాశపరుస్తావు అనే భావన కలిగిస్తారు. దీనివల్ల మనం నో అనలేకపోతాం. మన అవసరాల్ని అన్ని వదిలేసి వాళ్ళ అవసరాల కోసం మన టైం, ఎనర్జీ, స్పేస్ అన్ని త్యాగం చేస్తాం. మీరు ఆల్రెడీ మ్యానిపులేట్ అవుతుంటే మీరు చేసే పనులు ఇలా ఉంటాయి చూడండి. మనం చేయని తప్పులకు కూడా క్షమాపణలు అడుగుతున్నాం. వాళ్ళ అప్రూవల్ కోసం మన గోల్స్ మార్చేస్తున్నాం. డిసిషన్స్ తీసేటప్పుడు తప్పు చేసామేమో అనిపిస్తుంది. ఇది ఎమోషనల్ మ్యానిపులేషన్ కు రెడ్ ఫ్లాగ్. మీరు ఆల్రెడీ ఈ ఎమోషనల్ మ్యానిపులేషన్ లో ఉంటే దాన్ని ఎలా డీల్ చేయాలో 3 పాయింట్స్ లో చెప్తాను చూడండి. ఫస్ట్ వన్, సెల్ఫ్ అవేర్నెస్. మీకు మీరే ఇలా చెప్పుకోండి. మీరు ఏదైనా డైలాగ్ విన్నప్పుడు డల్ అయిపోతే ఈ డైలాగ్ వింటే నాకు గిల్ట్ ఎందుకు వస్తుంది అనుకోవడం మొదలు పెట్టండి. సెకండ్ వన్, హెల్దీ బౌండరీస్ అనేది పెట్టుకోండి. ఇది నా నిర్ణయం, మీ బాధ నాకు బాధగానే ఉంటుంది, కానీ నేనేది తప్పు చేయలేదని తెలుసు అని చెప్పండి. థర్డ్ వన్, నో నీడ్ టు జస్టిఫై ఎవ్రీథింగ్. మీరు తప్పు చేసిన వారు కాదు అన్నప్పుడు మీరు నిత్యం డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫైనల్ గా, ఎమోషనల్ మ్యానిపులేషన్ అనేది చూడటానికి చాలా సింపుల్ గా అనిపించవచ్చు, కానీ ఇది ప్రేమగా చూపబడుతున్న కంట్రోల్ సిస్టమ్. మన డిసిషన్స్ మీద మనకే హక్కు ఉంది. గిల్ట్, ఫియర్ తో కాదు, క్లారిటీతో జీవించండి. మీరు ఎప్పుడైనా ఈ అనుభవం ఎదుర్కొన్నారా? కామెంట్ లో చెప్పండి. ఎవరికైనా ఇది ఐ ఓపెనర్ గా అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా ఎన్నో చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.